హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీక్ష కాతోజు. ఈరోజు మేము వంచామలా ఆడుకుంటున్నాం. జల్లెడ పడుతున్నా నేను. వీళ్ళేమో పండుగ నిషా చూడండి గాయ్స్. నిషాని చూసేసేయండి. ఇదైతే నాది, ఇదైతే అమ్ముల్ది. అమ్ములు హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మేమైతే వంట సామాన్లు ఆడుకుంటున్నాం. ఈరోజు నేను అన్నం కూరలా ఏం కర్రీ చేస్తున్నానంటే ఆలు కర్రీ చేస్తున్నాను. మీరు కూడా చూడండి నేను ఆలు కర్రీ ఎలా చేస్తాను. హాయ్ గాయ్స్, మేము వంట సామాన్లు ఆడుతున్నాం. నేను బెండకాయ కూర చేస్తున్నాను. ఓకే గాయ్స్, నేనైతే పప్పు చేస్తున్నా. ఓకే, ఇదిగో నేను ఆల్రెడీ కర్రీ చేసేస్తున్నాను, మీరు చూసేయండి. ఫస్ట్ మనము నేనమ్మటే ఒకసారి దండి మీరు కూడా చూసండి. మనము ఉడకబెట్టుకుంటున్నాము. ఫస్ట్ మనమైతే ఇలా చేసాం కదా, ఆలుగడ్డలు మనము కడుగుదాం. ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్లో తీసుకుందాం. పదండి కడుగుదాం. వాటర్ తీసుకుందాం. ఇక్కడైతే మనమైతే పెట్టేసుకుందాం. చూడండి, మనమైతే ఆలు కడిగినాం కదా. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం పదండి. అది ఇల్లే. మనమైతే ఆలుది కడిగినాం కదా, ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేద్దాం. నిషా ఏం చేస్తుందో చూసేద్దాం గాయ్స్. ఏం కర్రీ చేస్తున్నావు నిషా? నేను బెండకాయ ఇంకా చికెన్ కూర. చికెన్ చేస్తారా? ఎవడన్నా మండే కదా. నా పనులు ఏం కావట్లేదు గాయ్స్. కర్రీ ఆలులో వేసేసుకున్నాం మనం. ఇప్పుడైతే ఇది ఉడకబెట్టుకున్నాం. కర్రీ అయితే వేస్తుంది. ఇప్పుడైతే మనం అన్నం చేద్దాం. నా పనులు అయితే ఏం కావట్లేవు గాయ్స్, ఎందుకంటే నేను వీడియోనే తీస్తున్నా కాబట్టి. మనం అన్నం చేద్దాం. మేము ఆటలు ఎప్పుడైనా బియ్యంని మట్టినే చేస్తాం. చెప్పాలి. మన వర్కే కదా, కొంచెం అయితే తీసుకున్నాం. ఓకే గాయ్స్, చేయండి చూడండి. ఇది మనమైతే ఇందులో అయితే తీసుకున్నాం. కలపాల. చూడండి, ఇది రైసా? అమ్ముల ఆర్టిస్ట్, కూరల ఆర్టిస్టా? మనమైతే కొంచెం అంత మసాలా చేసుకుందాం, కలుపుదాం. ఇక్కడ నిషా ఇల్లుని చూడండి గాయస్ ఎలా డెకరేట్ చేసుకుందో. ఏం చేస్తున్నావు నిషా చెప్పు. నేను చాట్ చేస్తున్నా. ఈ ఎగ్సా చికెనా? ఎగ్స్. చూడండి, నాకు ఓకే. నేనైతే అటు వెళ్తున్నాను నిషా వాళ్ళ ఇంటికి. సో గాయ్స్, నేనైతే చేసేసాను. జల్లెడనే పట్టుకోవాలి, ఇందాకనే మీరు పట్టుకోండి. ఫాస్ట్గా చేసుకోవాలి.
ఓకే, రైస్ అయితే పెడదాం గ్యాస్. ఇంకోటి గ్యాస్ అమూల్ చేసిన పొరక దగ్గరికి రండి చూపిస్తాను. ఫస్ట్ రైస్ అయితే గ్యాస్ మీద పెడదాం. ఈరోజు వరకు పట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ గ్యాస్ అయితే ఆన్ చేస్తాను. ఇంకా కూరగాయలు అయితే కట్ చేయాలి. నేనేమో బెండకాయ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆలు చేద్దాం అనుకున్నా, బట్ ఇంకేమో బెండకాయ చేసిన. బెండకాయలు అయితే కడుగుతాను నీట్గా. చూడండి కొద్దిసేపు అవి నీట్గా కావాలండి. ఓకే, ఇప్పుడైతే ఈ ఆకులు కట్ చేసుకున్నాం. సింపుల్గానే అయిపోతుంది. వీళ్ళ ఇంట్లో అయితే బెండకాయ కూర చేస్తున్నారంట. మనమైతే నిషా వాళ్ళ ఇంటికి వెళ్దాం. నిషా, ఏం కర్రీ చేస్తున్నావు? చెప్పింది అది ఆల్రెడీ. నేను ఎగ్ కూర చేసిన, చారు చేసిన. ఓహో, ఇప్పుడు అన్నం చేస్తున్నాను. ఓకే, చూడండి guys, అన్నం అయితే ఎట్లా చేస్తుందో. బాగుంది కదా అన్నం. అన్నం కర్రీ ఏది నిషా? చూపి వీడియో వాళ్ళకి. చాలా బాగా చేసింది కదా. ఇంకా చారు కూడా చేసినాను. చారు ఏది? ఇక్కడికైతే రండి. బాగుంది. ఇప్పుడు తినైతే ఇవన్నీ చేస్తుంది. చేసిన తర్వాత మళ్ళీ వద్దాం. సరే, ఇప్పుడు దీక్ష వాళ్ళ ఇంటికి వెళ్దాం. నేనైతే బెండకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ బెండకాయ వాటర్ని బయట పడి గైస్ ఆయిల్ అయితే పోసేసా. ఇప్పుడు బెండకాయ అయితే అందులో వేసేసి రైస్ అయితే కలిపేసుకుంటున్నా. కనిపిస్తుందా గాయస్ ఎలా ఉందో? ఇప్పుడైతే చూపి కర్రీని చూపి కర్రీ చూపెడదాం. చూసారా గైస్ కర్రీ? వీళ్ళిద్దరైతే కర్రీ మంచిగా చేస్తారు. నాకు కొంచెం పెడతారు, నేను కొంచెం పెడతాను. మంచిగా చేస్తారు కర్రీని. ఓకే, ఎంత బాగా చేస్తున్నారు. ఇప్పుడైతే నిషా కాడికి వెళ్దాం. తినది కర్రీ ఉడుకుతున్నట్టుంది. నిషా దగ్గరికి వెళ్తున్నాము. నిషా చెప్పురా, అయిందా కర్రీ? అయింది. వావ్, ఇది బగారా అన్నా. బాగుంది. బాయ్. ఇదేంటి చారు, చికెన్, బగారా, సిసిసి అమ్ముల దగ్గరికి వెళ్తాం. ఈమె ఏయో పిచ్చి పిచ్చి చేస్తుంది వెరైటీస్, కాకపోతే బాగా చేస్తుంది. ఈరోజు నాదైతే ఉడుకుతుంది గాయస్, ఉక్కని ఇవ్వాల్సింది. ఈమెదైతే చేస్తుంది గాయస్. అయిపోయింది గాయస్. ఒకసారి అన్నీ డెకరేట్ చేయి, నేను వస్తున్నాను. ఇది అయిపోయిందా అమ్ములు? అయిపోలేదు, ఇంకా కొంచెం అయితే అయిపోతుంది. సరే, ఉడికిన తర్వాత చూపించండి. బాయ్. నేను ఇవి ఎందుకు తీస్తున్నానంటే ఇందులో ఉన్న కర్రీ మొత్తం బాయిల్ అవుతుంది కదా, అందుకని.
ఇప్పుడైతే దీక్ష వాళ్ళ ఇంటికి వెళ్ళాం గైస్. నా రైస్. దీక్ష ఏం చేస్తున్నావు? ఇంకోండి గైస్, నాదైతే అయిపోవచ్చింది. ఇంకోండి బెండకాయ కర్రీ, బెండకాయ పులుసు సారీ. నెక్స్ట్ రైస్ నాది కూడా అయిపోయింది. ఇంకా అమ్ముల్దే ఉంది గాయస్. నాదే అయిపోయింది గాయస్, చూడండి కావాలంటే. నేను పికిల్ కూడా చేద్దాం అనుకుంటున్నా. నేను పికిల్ చేద్దాం అనుకుంటున్నా. అంటే లైక్ టమాటో పికిల్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం బాగుంటుందని కర్రీలో. పులుసు వాటర్ ఎత్తి పడేద్దాం. వాటర్ పడేసాము. ఇందులో ఉన్న చిన్న చిన్న ఎగ్స్ కాదు సారీ, ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను నేను ఈరోజు. అంతే, పచ్చడి కూడా చేద్దాం అనుకుంటున్నా, కాకపోతే ఇవన్నీ ఎందుకు చేయాలని చేయట్లేను, లేదా చేద్దాం నేను కూడా. ఓకే, ఇదైతే ఇక్కడ పెట్టేసుకుందాం. సరే, ఇదిగోండి నా కర్రీస్. ఓకే, ఇప్పుడైతే నిషా వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం. దీక్ష వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం. దీక్ష, నువ్వేం కర్రీ చేసినావు చూపించిన ఆల్రెడీ. ఇంకో మళ్ళీ చూపి. రైస్, బెండకాయ పులుసు, పచ్చడి. ఓకే, బాగున్నాయి ఇవన్నీ. ఇప్పుడు నిషా వాళ్ళ ఇంటికి వెళ్దాం. వెళ్ళేసాం. ఓకే, నిషా చూపింగా అన్నం అవన్నీ చుప్పి. మళ్ళీ ఇంకోటి ఇదేమో ఎగ్ పులుసు. ఎగ్ పులుసు ఇది బాగానే చేసింది ఇవన్నీ. ఇంకోటి చెప్పి. ఇంకోటి ఇదేమో చారు. చూడండి ఎంత బాగా చేసిండ్రు. ఓకే, ఇప్పుడైతే మన ఇంటికి వెళ్దాం. మనం ఎలా చేసినామో ఏం చేసినామో. ఇదిగో ఇదైతే మనది అన్నం, ఇదైతే మనది కర్రీ. ఓకే, ఆలు. ఇంకా తిన్నామా? ఇంకా తిందాము. ఓకే, అమ్ములు ఇది చూపించుకోవే. ఇదిగో నా అన్నం, ఇదిగో నా అన్నం, ఇదిగోండి నా కర్రీ. ఇంకోటి ఒకటి చేశాను పిక్కిలు, అది కూడా చూపిద్దాం. ఇదిగో వాళ్ళదైతే చూద్దాం అంత లోపల. ఇది నేను తెస్తాను ఇంట్లోకి వెళ్ళి. చూడండి చూడండి. ఇంకో ఇదైతే నిషాది. నిషా టెల్, చెప్పు ఒక్కొక్కటి. చూడండి, ఇది బగారా అన్నం. పైకి పైకి. నెక్స్ట్ ఇది ఎగ్ పులుసు. వస్తున్నాను. ఇదైతే బగారా ఎగ్ పుల్స్. నెక్స్ట్ చూపి. నెక్స్ట్ ఇది చారు. చారు. ఓకే ఓకే, ఇంకా కూర్చో పట్టేసి. ఇంకా ఇవి నిషా వెరైటీస్.
బగారా అన్నం, ఎగ్ పుల్స్, చారు, ప్లేట్. వాటర్ అందరికి వాటర్ ఇవ్వే. నాది చూపిస్తాను ఇప్పుడు. రైస్, బెండకాయ పుల్స్, టమాటో పికిల్, ప్లేట్. వాటర్ ఇవ్వే అందరికీ. ఇంకా అమూలు చూసేద్దాం. ఇదిగోండి అన్నం. బాగుందా నా అన్నం? ఇదిగో నా పచ్చడి ఇందాక అన్నాను కదా, ఇంకో ఇది పచ్చడి, మ్యాంగో పచ్చడి. ఇది ఆలు. ఓకే బాయ్. ఇప్పుడు బాయ్ గైస్.